పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి ఇప్పట్లో సినిమాలు రావటం కష్టమే అనుకున్నారంతా. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం కోసం సమయాన్నంతా కేటాయిస్తాడని, ఇక సినిమాల్లో నటించడం ఇప్పట్లో సాధ్యం కాదనే సమీక్షలొచ్చాయి. వీటన్నింటికీ భిన్నంగా పవన్ కళ్యాణ్ తన సినిమాల జోరు పెంచాడు. సుజిత్ డైరెక్షన్లో ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అనే చిత్రాన్ని ప్రారంభించాడు. హరిహర వీరమల్లు చిత్రంతో పాన్ ఇండియా ఎంట్రీకి గ్రాండ్గా రెడీ అవుతున్నాడు. గబ్బర్ సింగ్ లాంటి ఇండస్ట్రీ హిట్ని తనకందించిన హరిశంకర్తో మరో చిత్రం చేయటానికి మాటిచ్చాడు. తేరీ రీమేక్ని తనదైన శైలిలో తెలుగు నేటివిటీతో తెరకెక్కించడానికి హరిశంకర్ సన్నాహాలు చేస్తున్నాడు. ఉస్తాద్ భగత్ సింగ్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్తో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతోంది. తమిళ హిట్ మూవీ వినోడియం సీతంని ఆ చిత్ర దర్శకుడు సముద్రఖని డైరెక్షన్లో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంలో సాయిధరం తేజ్ లీడ్ రోల్ పోషిస్తున్నాడు. కొత్త కాన్సెప్ట్తో వస్తోన్న ఈ చిత్రంలో కాలానికి ప్రతినిధిగా పవన్ కళ్యాణ్ సరికొత్త పాత్రలో కనిపించబోతున్నాడు. జనవరి 27 నుంచి షూటింగ్ ప్రారంభమవుతోంది. కేవలం 45 రోజుల కాల్షీట్స్తో పవన్ కళ్యాణ్ పాల్గొనే సీన్స్ మొత్తం షూట్ చేసేలా ప్లాన్ చేశారు. అఫీషియల్గా కన్ఫర్మ్ అయిన ఈ చిత్రం శరవేగంగా నిర్మాణం పూర్తి చేసుకోనుందని తెలుస్తోంది. మొత్తానికి రాజకీయాలలోనే కాదు సినిమాలలోనూ జోరు పెంచాడు పవన్ కళ్యాణ్.